హాయ్ అండి. ఏ పండగైనా ఇంట్లో తప్పకుండా నిమ్మకాయ వేసి చిత్రాన్నంని చేసి దేవుడికి నివేదిస్తూ ఉంటాం. ఈ శ్రీరామనవమికి పచ్చి మామిడికాయ చిత్రాన్నంని చేసుకొని దేవుడికి నివేదించి తినండి. చాలా బావుంటుంది. ముందుగా అన్నంని పొడి పొడిగా వండుకొని ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత బాండ్లి పెట్టి స్టవ్ మీద నూనె వేసి కాగిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు రంగు మారుతూ ఉండగా ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, వట్టిమిర్చి వేసి లో ఫ్లేమ్లో దినుసులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, ఉప్పును వేసి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని పోపులోకి వేసి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కరివేపాకు అలాగే పసుపు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకొని చివర్లో ఒక పచ్చి మామిడికాయ తురుమును ఇందులోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పోపుని కొద్ది కొద్దిగా అన్నంలోకి వేసి బాగా కలుపుకుంటే మామిడికాయ చిత్రాన్నం రెడీ.